వంగవీటి రాధ 4 నెలల మౌనం వీడనున్నారు. టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న రాధ వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో క్లారిటీ ఇవ్వనున్నారు. వైసీపీలో ఉన్నప్పటికీ గత కొంతకాలంగా రాధ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే టీడీపీలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించనున్న రాధ వైసీపీపై ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధ టీడీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. శుక్రవారం చంద్రబాబును కలవనున్న రాధ లాంఛనంగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ నెల 25వ తేదీన సాయంత్రం సీఎం క్యాంప్ ఆఫీసులో చంద్రబాబును కలవనున్న వంగవీటి రాధ తెలుగుదేశం కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. టీడీపీలో చేరడం ఖాయమవడంతో తెలుగుదేశం నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ కార్యాలయానికి వెళ్లి ఆయనతో సమావేశమైన టీడీపీ ఎమ్మెల్సీలు బత్తుల అర్జునుడు, టీడీ జనార్దన్లు తెలుగుదేశం పార్టీలోకి లాంఛనంగా ఆహ్వానించారు. సుమారు 20 నిమిషాల పాటు రాధాతో భేటీ అయ్యారు. రాధాను తమ పార్టీలో చేరమనడానికి వచ్చామని చంద్రబాబు సందేశం చెప్పామన్నారు టీడీపీ నేతలు. దీనిపై రాధా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అయితే రాధా టీడీపీలో చేరేందుకు ఈ సమావేశంలో అంగీకరించినట్లు తెలుస్తోంది. రాధా టీడీపీలో చేరికపై అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ నెల 25న టీడీపీలో చేరతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి అనుగుణంగానే రాధా సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు వంగవీటి రాధాని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి రావటం జరిగింది. వారికి బాబు గారి సందేశాన్ని చెప్పాం. దాని మీద వంగవీటి రాధా గారు సానుకూలంగా స్పందించారు. ఆయన ప్రకటన చేస్తానని చెప్పారు. ఇక టీడీపీలో చేరే విషయం పక్కన పెడితే వైసీపీని వీడటానికి ఉన్న కారణాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాధా భావిస్తున్నారు. వైసీపీలో జరిగిన అవమానాల గురించి స్పష్టంగా అభిమానులకు తెలియజేయాలనే ఆలోచనలో ఉన్నారు రాధా. రంగాకి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడంపై కూడా వైసీపీలో ఆంక్షలు ఉన్నాయనేది రాధా ఆవేదనగా తెలుస్తోంది. సెంట్రల్ సీటు ఇస్తామని చెప్పి 4 ఏళ్లు కార్యక్రమాలు చేసుకున్న తర్వాత పలు సాకులు చెప్పి తనను తప్పించి అవమానించారని రాధా వాపోతున్నారు. తనను పార్టీలో నుంచి పొమ్మనకుండానే పార్టీని వీడేలాగా అధిష్టానం వ్యవహరించింది అనేది రాధా ఆవేదన. టీడీపీలో చేరకముందే తనపై సోషల్ మీడియా వేదికగా వైసీపీనే విషప్రచారం చేయిస్తుందనేది రాధా సన్నిహితుల వాదన. టీడీపీలో చేరిక విషయం ఎలా ఉన్నా అసలు వైసీపీలో అంతర్గతంగా జరిగిన అవమానాల గురించి ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలనే ఆలోచనలో రాధా ఉన్నారు. ఇందుకు సంబంధించిన మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. మొత్తానికి చాలా కాలం మౌనం తర్వాత రాధా నోరు విప్పబోతున్నారు. అయితే మీడియా సమావేశంలో రాధా జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడతారా, లేక వైసీపీని వీడటానికి గల కారణాలను చెప్పి ముగించేస్తారా అనే దానిపై ఇరు పార్టీలతో పాటు రాధా అభిమానుల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది.